హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్ తెలుగు. సో గైస్ ఈరోజు నేను చెప్పబోయే జాబ్ అప్డేట్ ఏదైతే ఉందో, ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కానీ లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేసి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి వెయిట్ చేస్తే గనక, సో ఈ యొక్క వీడియో మీరు చివరిదాకా చూడండి. చాలా మంచి జాబ్ ఇది. కేవలం ఇంట్లో కూర్చుని ఒక నార్మల్ హెచ్ఆర్ పనులు చేస్తే గనక వాళ్ళు మనకి మంత్లీ మంచి శాలరీ ఇచ్చి ల్యాప్టాప్ అలాగే మనకి వెల్కమ్ కిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, చాలా మంచి కంపెనీ. అసలు ఈ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఏం చేయాలి, మొత్తం కూడా చూద్దాం. సో గైస్ వీడియో స్టార్ట్ చేయక ముందు కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటో. నేను దానికి తగ్గట్టు ఎక్కువ జాబ్స్ ట్రై చేస్తూ ఉంటాను. అలాగే ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఏదో ఒక జెన్యున్ జాబ్స్ మనకి వస్తూనే ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా మన వీడియో మనం స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి రిక్రూటిఫై అనే ఒక మంచి కంపెనీ నుంచి రిక్రూట్మెంట్ ట్రైనీ అనే పొజిషన్ కి మనకి ఓన్లీ ఫ్రెషర్స్ కి ఈ జాబ్ ఓపెన్ అయింది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు లొకేషన్ ది కంప్లీట్ రిమోట్ మాట. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఇంట్లోకి వచ్చిన ట్రైనింగ్ కానీ జాబ్ కానీ మీరు ఆన్ బోర్డ్ అయ్యి మీరు దీంట్లో శాలరీ పొందుకోవచ్చు అనమాట. అలాగే మీరు దీంట్లో తెలుసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంటే కనుక, ఫస్ట్ ఇనీషియల్ గా 3 months పాటు వాళ్ళు మిమ్మల్ని ప్రొబేషన్ చేస్తారన్నమాట. అంటే మీ యొక్క వర్క్ ఎలా ఉంటుంది, మీ ట్రైనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా వాళ్ళు మిమ్మల్ని చూస్తారు. ఆ తర్వాత మీ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి ఈ యొక్క ఈ యొక్క జాబ్‌ని వాళ్ళు ఫుల్ టైమ్ జాబ్ అంటే మీకు పర్మనెంట్ జాబ్ చేస్తారన్నమాట. ఓకే. అలాగే దీంట్లో మనకి సాలరీతో పాటు మీరు ఇన్సెంటివ్స్‌ని కూడా పొందుకోవచ్చు. అంటే మీకు సాలరీ వస్తుంది. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఇన్సెంటివ్స్‌కి అసలు మనకి లిమిట్ లేదు. మనం ఎంతైనా ఇన్సెంటివ్స్ మనం పొందుకోవచ్చు బేస్డ్ అపాన్ మన వర్క్ మాట. ఓకే. అలాగే అసలు ఈ యొక్క కంపెనీ గురించి చూస్తే కనుక, ఇది మనకి నార్మల్‌గా ఐటీ వాళ్ళకి లేకపోతే ఏదైనా ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ వాళ్ళకి వీళ్ళు ఒక మంచి సోర్సెస్‌ని, ఒక మంచి క్యాండిడేట్స్‌ని వీళ్ళు సెర్చ్ చేస్తారన్నమాట. ఇది మీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ కూడా అయ్యుండొచ్చు. ఓకే. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అంటే గనక, యాజ్ యూజువల్‌గా ప్రతి హెచ్ఆర్ చేసే జాబ్సే ఉంటాయండి. మీరు ఒక క్యాండిడేట్స్ రెజ్యూమ్‌ని సోర్స్ చేసి, స్క్రీనింగ్ చేసి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయాలన్నమాట. మీ దగ్గర ఒక బంచ్ ఆఫ్ క్యాండిడేట్స్ రెజ్యూమ్స్ ఉంటాయి. ప్రతిది కూడా యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు వాళ్ళని సోర్స్ చేసి, స్క్రీన్ చేసి మీరు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయాలి. ఓకే. అలాగే మీరు ఆ యొక్క క్లయింట్స్‌తో ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారు కదా, వాళ్ళతో మీరు కోఆర్డినేట్ అయ్యి క్యాండిడేట్ ఆన్ బోర్డింగ్ దాకా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఎప్పటికప్పుడు క్యాండిడేట్‌కి మీరు ఫీడ్‌బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ప్రతి రిక్రూట్మెంట్ టూల్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఒకవేళ మీరు రాకపోతే కనుక వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఏం టూల్స్ వాడాలి మొత్తం కూడా వాళ్ళే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. అలాగే ప్రతి హైరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా స్మూత్‌గా అయ్యేలాగా మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇది మీకు వన్ ఆఫ్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ జాబ్ రావాలంటే గనక మీలో ఏముండాలి అనంటే గనక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాట. మీకు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఒకవేళ చదవటం గానీ, రాయటం గానీ, మాట్లాడటం గానీ, ఈ 3 కూడా ఖచ్చితంగా అట్‌లీస్ట్ బేసిక్ అయినా మీకు వచ్చి ఉండాలన్నమాట. అలాగే కాస్త హెచ్ఆర్ నాలెడ్జ్, అంటే హెచ్ఆర్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, అసలు మీకు ఒక దాంట్లో సర్టిఫికేషన్ గానీ, ఇంటర్న్‌షిప్ గానీ ఉంటే గనక అది కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే ఒకవేళ మీకు ఫాస్ట్ లెర్నింగ్, ఏదైనా ఒక కొత్త విషయాన్ని మీరు ఫాస్ట్‌గా నేర్చుకునే స్కిల్ ఉంటే గనక మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ కూడా ఏముండదు. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. అడిగిన తర్వాత మిమ్మల్ని ఆన్ బోర్డ్ చేసుకుంటారన్నమాట. ఓకే. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గనక, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మంత్స్ పాటు ఒక నార్మల్ కాంట్రాక్ట్ ఉంటుంది. దీంట్లో మీకు పర్మనెంట్ అవ్వదు. మీ పెర్ఫార్మన్స్ బేస్ చేసిన మీదే వాళ్ళు మిమ్మల్ని ఆన్ బోర్డ్ చేసుకుంటారన్నమాట. ఓకే. అలాగే మీరు డే 1 నుంచే వాళ్ళ యొక్క క్లయింట్స్ అసైన్ చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళతో కలిసి పని చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. అలాగే ఇది వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ మాట. మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లెక్సిబుల్ అవర్స్ మాట. మీరు ఒక ఫిక్స్డ్ అవర్స్ అంటూ ఉండదు. మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఎక్కడైనా ఈ యొక్క వర్క్‌ని చేసుకోవచ్చు. ఓకే. అలాగే గైస్ ఒకవేళ మీకు ఇది మొత్తం బాగా అర్థమైతే గనక, మీరు గనక ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోవాలి అనిపిస్తే గనక, డిస్క్రిప్షన్‌లో మన అప్లై లింక్ ఉంది. దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్‌ని ఒక గూగుల్ ఫార్మ్ ఉంటుంది. ఆ ఫార్మ్‌లో మీ యొక్క ఈమెయిల్, మీ యొక్క అడ్రెస్, మీ యొక్క జీమెయిల్, మీ యొక్క వాట్సాప్ నంబర్ మొత్తం కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే గనక వితిన్ 24-48 అవర్స్‌లో వాళ్ళు మిమ్మల్ని ఈమెయిల్‌కి గానీ, లేకపోతే మీ యొక్క మొబైల్ ఫోన్‌కి గానీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారన్నమాట. ఓకే. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. సో ఇంకా ఎన్నో ఇలాంటి జెన్యూన్ జాబ్స్ గురించి
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.